ప్రైస్ కూడా మిగతా వాటితో పోలిస్తే వాడి దగ్గర తక్కువ. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. డబ్బు ఎంత ఇంపార్టెంట్ అంటే మనుషులకి చనిపోయే స్టేజ్లో లేదంటే ఎమర్జెన్సీ టైంలో డబ్బు చాలా అవసరం. ఒకవేళ మన దగ్గర డబ్బు ఉందనుకోండి, మనం ఒక ప్రాణాన్ని బతికించుకోగలం. అలాగే ఎమర్జెన్సీ టైంలో మనం ఎంత సాహసానికైనా దూకుతాం. ఒకటి డబ్బు ఉండాలి, లేదంటే ఇన్సూరెన్స్ ఉండాలి. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్సే ఇంపార్టెంట్ అయినప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇంకా గొప్పది కదా. ఇప్పుడు నేను చనిపోయాను అనుకో, నాకు ఏదైనా అయిందనుకో, మా కంపెనీ మా ఇంటికి 35 లక్షలు వస్తుంది. 35 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్. అది ఒకవేళ నువ్వు చనిపోయినా కూడా నీకు ఫ్యామిలీ సెటిల్, ఫ్యామిలీ సెటిల్ కదా. అలాంటిది ఒకటి తీసుకోవాలరా. సో డబ్బు మనం సంపాదించాలి, లేదా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో అందరూ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. మీ చేతుల దాకా వచ్చేదాకా వెయిట్ చేయదు. సపోజ్ ఇక్కడ ఒక 3 లక్షలు 4 లక్షల బిల్ అయింది అనుకోండి, అది ఇన్సూరెన్స్లో కవర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇన్సూరెన్స్లో నువ్వు ముందు డబ్బులు కట్టావా, లేకపోతే వాళ్ళు ఇచ్చేసారా? క్యాష్లెస్. రెండు ఆప్షన్స్ ఉంటాయా? క్యాష్లెస్. నువ్వు క్యాష్లెస్ పెట్టేసావు అనుకో, ఇంకా వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు ₹1,00,000 బిల్ అనుకో, 60,000 నుంచి 70,000 ఇన్సూరెన్స్ అడుగుతాడు. పైన మెడిసిన్ నువ్వు పెట్టుకోవాలి. అంటే 1 టైం యూజబుల్ ఉంటాయి కదా. డైపర్స్ వేస్తున్నారు ఇప్పుడు మా అమ్మకి, అది ఇన్సూరెన్స్లో రాదు. సిరంజెస్ వాడతారు, అది ఇన్సూరెన్స్లో రాదు. సో మెడికేర్ ఏమంటారు దీన్ని, ఎక్విప్మెంట్స్కి మనం వాడుకోవాల్సింది. అవి మినిమం, అదే నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ వాడేవాడు. ఓకే, అవి మనం పెట్టుకోవాల్సిందే. మన దగ్గర అట్లీస్ట్ ఆ మినిమం ఉంటుంది, అది వీటికి యూజ్ అవుతుంది. ఒకవేళ మినిమం లేదని, అదే మినిమం కాకుండా మ్యాక్సిమం కావాలంటే ఇన్సూరెన్స్ కవర్ అయిపోతుంది. సో నీకు ఇప్పుడు ముందు మనీ కట్టావా, లేకపోతే అట్లా ఇన్సూరెన్స్ అని చెప్పి నా కార్డు ఇచ్చాను. అక్కడ ఇక్కడ కూడా నువ్వు కట్టాల్సిన అవసరం లేదా? ఇచ్చాను, అక్కడ అయిపోయింది. వాళ్ళు క్లోజ్ కొట్టాడు, ఆ అకౌంట్ సెటిల్ అయింది అనుకో. ఇప్పుడు 6 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ 4 లక్షలు పోయినాయి అనుకో, ఇక 2 లక్షలు ఉంటాయి. 2 లక్షలు ఇక్కడ అప్లై చేస్తే ఇప్పుడు మొత్తం 3 లక్షల దాకా బిల్ అయింది అనుకుంటున్నాను కదా. 2 లక్షలు 1,80,000 1,50,000 ఇన్సూరెన్స్ ఇచ్చాను అనుకో, పైన కట్టేది ఇంకా 1,50,000. అది ఈ ఇయర్కి, ఇంక ఈ సంవత్సరానికి. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెన్యూవల్ అయిపోద్ది. అది కావాలంటే ఎంత బెనిఫిట్స్ ఉన్నాయా ఇన్సూరెన్స్ వల్ల. అది కార్పొరేట్ ఇన్సూరెన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇది కార్పొరేట్ ఇన్సూరెన్స్ కాదా? నాది కార్పొరేట్. నీది కార్పొరేట్ ఇన్సూరెన్స్. కంపెనీ పేరు టెస్కో కాదురా, ఇన్సూరెన్స్ పేరు మెడిబడ్డీ, మెడి అసిస్ట్, మెడిబడ్డీ, మెడి అసిస్ట్. సో ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ప్రజెంట్ సంఘమిత్ర హాస్పిటల్లో ఉన్నాను. సో ఇదే సంఘమిత్ర హాస్పిటల్. ఏం చేయాలి? ఏ కంపెనీ కాదు? క్యాంటీన్ దగ్గర ఒక బల్ల ఉంది. ఈ బల్ల దగ్గర కూర్చొని తింటున్నాము, బాగుంది, ఓపెన్ ఏరియాలో. బట్ మన లైఫ్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ చూసుకోలేకపోతే ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో లైఫ్ని బాగా కేర్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. జీరో పర్సన్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే మనకంతా ఎంటర్టైన్మెంట్ కావాలి, లైఫ్ స్టైల్ కావాలి. పక్కన ఎలా ఉన్నారో మనం కూడా అలాగే ఉండాలి. సో దానివల్ల మనలో ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటాము. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. జంక్ ఫుడ్స్ తింటాము, ఇంకా ప్యాకెట్ ఆయిల్స్ వాడతాము, ప్యాకెట్ పాలు వాడతాము, ప్యాకెట్లో వచ్చే పదార్థాలు తింటాము. వీటి వల్ల క్యాన్సర్లు అని హెల్త్ ఇష్యూస్. సో వీటి వల్ల మనం ఏంటంటే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. సో మంచి ఇన్సూరెన్స్ గురించి వీడియోలో చెప్పాడు కదా, అదైతే తీసుకుంటే బాగుంటుందంట. నేను కూడా అది తీసుకుంటాను. సో ఆల్ ద బెస్ట్.